శ్రీకాళహస్తి రాజకీయాలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ స్పందించారు. డ్రైవర్ రాయుడు, కోట వినూత ఆరోపణలను సుధీర్ ఖండించారు. అభివృద్ధి చేస్తున్న నా మీద బుడద జల్లదానికో చేస్తున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ సంగతి తప్ప దీంట్లో వాళ్ళ డ్రైవర్తో నాకు డిపాజిట్లు కూడా గెలవని వాళ్ళతో ఆ రోజు మాకు వాస్తవాన్ని ఈ రోజు వరకు కూడా నేను ఆవిడతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎలక్షన్స్ ముందర కూడా. కానీ ఏ రోజు కూడా ఈ రోజు వరకు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత కూడా, ఆమె మర్డర్ అయిన తర్వాత కూడా, వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏ రోజు గురించి కూడా ఒక కూటమి ప్రభుత్వంలో మనం సర్దుకొని పోవాలా, జాగ్రత్తగా ఉండాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి మా నాయకులు చెప్పారు. కాబట్టి ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఆ రోజు అసలు ఆవిడ మా కోసం పనిచేసింది ఆ కూటమి ప్రభుత్వంలో. ఏ రోజు కూడా వచ్చి మా కోసం పనిచేయలే. ఆఖరికి వాళ్ళ దగ్గర పనిచేసే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టింది ఆవిడ. మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి మా తల్లి కావచ్చు, మా భార్య కావచ్చు, ఇంటికి వెళ్ళి ఓటు అడిగేదానికి పోతే, ఓటు అడిగి పనిచేయమని చెప్పేదానికి పోతే కనీసం ఇంట్లో కూడా రానిలే. ఏ రోజు కూడా చెప్పలేదు బాధ మీద. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు 40 సంవత్సరాలు మినిస్టర్కి పనిచేశారు, 40 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశారు, 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు. తర్వాత మేము వచ్చాం, 3rd జనరేషన్. ఇంత చరిత్ర ఉండి మా అమ్మను కూడా పోతే లోపల కూడా గేట్ లోపల రానికుండా చేసిన ఆ రోజు ఈరోజు ఇంకా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఎవరిని వదిలే పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీని మీద ఒక స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. ఈరోజు నా పేరు చెప్పారు, రేపు ఇంకో నాయకుల పేరు చెప్తారు. ఈరోజు నా మీద బుడదబల్లే ప్రయత్నం ఉంది, రేపొద్దున ఇంకోటి మర్డర్ చేసి వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం తీసుకొని ఇంకోటి పేరు మీద పెట్టే ఒక కొత్త వే ఆఫ్ రాజకీయం అనేది ఈరోజు చూస్తూ ఉన్నాం. నేను కూడా చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాం. దాని తర్వాత నాన్నగారితో ఎన్నో చూశాను. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా జీవితంలో కానీ విని ఎరిగినట్టు ఎక్కడా లేదు. బాధేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంది ఏ రకంగా వీళ్ళు పోతూ ఉండరు. అంటే మర్డర్ చేసేసి రెడ్ హ్యాండెడ్గా సీసీటీవీలో దొరికిపోయి చెన్నై ఎస్పీ గారు వచ్చి ఓపెన్గా చెప్పిన తర్వాత వీళ్ళు ఇంకా కూడా బయట వచ్చి సెల్ఫీ వీడియో ఆమె చూశాను నేను, నాకేం సంబంధం లేదు కాబట్టి నాకు బెయిల్ వచ్చింది. మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికన్నా బెయిల్ వస్తుంది, దాని తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, దాని తర్వాత శిక్ష పడుతుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన వీళ్ళు మర్డర్ చేసిన కాదు కదా. రెడ్ హ్యాండెడ్ దొరికిపోయి ఒప్పుకున్న తర్వాత ఈరోజు సెల్ఫీ వీడియోలు పెట్టడం ఏంటండి? అలానే నేను ఒకటే ఇంకోటి కోరుకుంటున్నాను, స్ట్రిక్ట్గా దీన్ని దర్యాప్తు చేయాలా. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుందండి. ఒక కష్టపడే రాజకీయ నాయకుడి మీద, యంగ్స్టర్ మీద బుడద తల్లేస్తే, ఏదో 4 పేపర్లు 5 మీడియా ఛానళ్ళు వేస్తే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయి ప్రతి ఒక్కరికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకోవాలా. డెఫినెట్గా ఎవరైతే ఎస్పీ గారు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. ఇది ఎంత మాత్రం కరెక్ట్గా ఉంది వీడియో అని చెప్పి కనుక్కుంటాం. అలానే నేను మా ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది, నేను పర్సనల్ చెప్పడం జరిగింది. మీకు గుర్తుండొచ్చు, ఆయన చనిపోయిన రోజు మాడిన తర్వాత నేను ఇప్పటివరకు ఏ రోజు మాట్లాడలేదు. అది డెఫినెట్గా అది చూస్తే నిజంగానే అది నమ్మేటట్టు కూడా లేదు, ఏ రకంగా వాళ్ళు బుడద తల్లుతూ ఉన్నారు. ఈ వీడియో ఒకవేళ నిజమైతే చంపే ముందర అతన్ని ఏమేమి టార్చర్ పెట్టినారో అనేది ఒకసారి అందరూ ఆలోచించాలి. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎవరెవరు ఉన్నాయో కూడా ఎంక్వైరీ చేయాలి. సోకాల్డ్ ఈ 5 మంది 4 ఎవరైతే చంపిన దాంట్లో లిస్టులో ఉన్నారో దాంట్లో ఎవరెవరు సిగ్నల్స్ ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఇతను సెల్ ఫోన్ రికార్డ్ చేసేటప్పుడు ఏ ఏరియా నుంచి రికార్డ్ చేశాడు,
ఇవన్నీ కూడా దర్యాప్తు చేసే అవసరం ఉంది. ఒక స్ట్రిక్ట్గా పోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈరోజు నేను మీడియా ముందర వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక సంజాయిషి ఇచ్చేదానికి కాదు. నేను ఒక కష్టపడి పనిచేసి శ్రీకాళహస్తి అలాంటిది ఒక డివైన్ ప్లేసు, ఎంతోమంది ప్రజలు వచ్చి పోతుంటారు. అలాంటి చోట ఈ మర్డర్ జరగడమే దురదృష్టకరం. ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు. ఎక్కడ కూడా ఈ రకంగా మాకు ఎప్పుడు ఈ రకంగా ఇంత దిగజారుగా తరంగా ఎప్పుడు జరగలేదు. నేను చాలా దీన్ని ఖండిస్తున్నాను. డెఫినెట్గా ఎంక్వైరీ కాడ నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడ ఎక్కడ మాట ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చే సిద్ధంగా ఉన్నా. నేను ఉండేది కాళహస్తి, పనిచేసేది కాళహస్తి ప్రజల కోసమే. మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర సింపతి కోసము ఇలాంటి మర్డరర్స్ని దయచేసి మీరు కూడా ఎంటర్టైన్ చేయొద్దండి అని చెప్పి మీడియా మిత్రులను కూడా నేను ఈ సంఘంగా కోరుకుంటూ, డెఫినెట్గా దీని మీద ఎవరైతే దీనికి పాల్గొన్నారో, ఎక్కడి నుంచి అయితే రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా ఎంక్వైరీకి వస్తాయి. డెఫినెట్గా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ డెఫినెట్లీ ఇది చేసిన వాళ్ళకి మాత్రం 100% అనేది శిక్ష తప్పదు. సార్, మిమ్మల్ని ఎందుకు ఈ వినూత టార్గెట్ చేస్తుంది? అది ఆమెను అడగాలండి. మాకేది ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మర్డర్ చేసిందని దొరికిపోయింది, సీసీటీవీస్ దొరికినాయి, చెన్నైలో అన్నీ కూడా వాళ్ళు ఫైల్ చేశారు, అంతా అయ్యింది. తర్వాత ఈ వీడియోలు రిలీజ్ చేస్తే ఒక డైవర్షన్ కోసమో లేకుంటే ఏదో ఉపయోగం కోసం నాకు కూడా ఏదో డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా చేయడం వల్ల ఏదో ఉపయోగం ఉందని ఎవరో చెప్పుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఏ రకంగా ఒక ఫ్రేమ్ చేయబడుతుందో, ఏ రకంగా క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళు ఉన్నారో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నాను. వీడియోలో రాయుడు మీరు వాళ్ళ ఆ దంపతులను చంపడానికి సహకరించాలి, డబ్బులు కూడా ఇస్తా ఉన్నారని చెప్పి ఆ వీడియోలో, అంటే రాయుడుతో మీరు ఆ విషయాలు ఏమైనా డిస్కస్ చేశారా? ఇప్పుడు ఒకటండి, వినూత అనే ఆవిడ మా ఇంటికి 2 సార్లు వచ్చింది. నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఒకసారి స్టిక్ విజిట్కి వచ్చింది. ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి రావడం జరిగింది. ఆయనతో పాటు రాయుడు వచ్చాడు. ఇప్పుడు మా ఇంట్లో డ్రైవర్ ఎవరో, మా ఇంట్లో పని వాళ్ళు ఎవరో నాకు తెలుసా లేకుంటే మీకు తెలుసా? హౌ డూ యూ నో హూ ఈజ్ ఎ డ్రైవర్ ఫర్ దట్ లేడీ? మాకెట తెలుస్తుందండి వాడు అతను ఎవరు, మాకు ఏమన్నా ఉందా, ఏ సబ్జెక్ట్? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కథలు ఏందో సమాచారం మనకు తెలుస్తుందా? డిపాజిట్ కూడా రాని వాళ్ళు ఓడిపోయినప్పుడు మాకు ఏం అవసరం ఉంటుంది చెప్పండి, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆవిడ చెప్పిందని మీరు నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, నేను ఒక్కటే సూటిగా అడుగుతా ఉన్నా. 5,000 కూడా రాని ఆమెకి, డిపాజిట్ కూడా రాని ఆమెకు నేను 30 లక్షలు ఖర్చు పెట్టి నేను వీడియోలు తీసుకొని ఏమి సాధించాలా, ఏం చేయాలా? వాట్ ఈజ్ మై మోటివ్? అసలు నాకు ఏం అవసరం ఉందని మీకు పాయింట్ నేను చెప్పి అర్థమవుతుంది. నాకు ఏం అవసరం ఉందండి? నాకు వీడియోలు ఖర్చు పెట్టే వీడియోలు ఎందుకు తీసుకోవాలా, ఏం చేసుకోవాలా? మీరు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇలా ఒకరికొకరు వైరల్గా మారుతారు? వైరల్ మధ్యలో నేను ఎప్పుడు కానీ వాళ్ళని ఏ రోజు పల్లెత్తి మాట అన్నతో ఇక్కడ సిస్టమ్ చూడండి. ఎక్కడన్నా మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను ఆవిడ గురించి తప్పు మాట్లాడినట్టు కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు మద్దతు తెలిపి అందరూ చేసి తర్వాత కూడా బిఫోర్ కూడా గౌరవప్రదోకంగా బిహేవ్ చేశాం. ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు. ఇంకా కూడా ఆమె అయితే మా కోసం పని చేయలే. మొత్తం కాళహస్తిలో ఎవరినన్నా పోయి మైక్ పెట్టి అడగండి. ఆవిడ కానీ ఆవిడ భర్త కానీ నా కోసం పని చేశారా అని కనుక్కోండి. చేయలే. వచ్చినప్పుడు మేము ఇంటికి పోయినప్పుడు మాట్లాడినప్పుడు కూడా నన్ను డబ్బులు అడిగారు. నేను లోపల అంత డబ్బులు ఇచ్చేదానికి మాకు 7 సంవత్సరాల లోపలికి వెనక తిరిగి ఏ రోజు కూడా మాకు పని చేయలేదు. నేను ఈ విషయం కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతాను, ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు. ఎందుకంటే టుడే షీ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ పార్టీ అండ్ షీ ఈజ్ బీన్ అక్యూజ్డ్ యాజ్ అ మర్డరర్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ టుడే. ఈరోజు చెప్తున్నాను. ఈ లేకుండా ఈరోజు చెప్పేటోడు కాదు, మీకు ఇది కూడా అవసరం లేదు. ఏంటండి ఇంకా నేను మాట్లాడలేదండి. తప్పకుండా ఆయనతో మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు నాతో జరిగిందంటే రేపు పొద్దున ఎవరితోనే జరగచ్చు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా నా మీదే ఇలాంటి కాన్స్పిరసీ జరుగుతుందంటే రేపు పొద్దున ఎవడికి దిక్కులే.
కామన్ మ్యాన్కి అయితే అసలు దిక్కులే. కాబట్టి డెఫినెట్గా దీని మీద ఒక ఎంక్వైరీ అనేది వేసి ప్రాపర్గా దేనికైనా రెడీ. ఎనీ ఎంక్వైరీ వీఆర్ రెడీ. థ్యాంక్ యూ. బెయిల్ పైన బయట ఉండి ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ బెయిల్ రద్దు చేయాలనే అంశం పైన ఇట్లా మీరు ఏమైనా కోర్టుకు మంచి పాయింట్ చెప్పారండి. డెఫినెట్గా మీరు చెప్పినట్టు బెయిల్ పైన ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఎవరు మాట్లాడకూడదు, వీడియోలు పెట్టకూడదు, దీనికి వీడియో రిలీజ్ చేయకూడదు. నిజంగానే ఇట్లాంటి ఏమైనా ఉంటే అప్పుడే ఎవరైతే చెన్నైలో ఉన్నప్పుడు ఎస్పీ గారికి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన లాయర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇలాంటి ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నన్ను పిలుస్తారు, నేను పోతా మాడి ఏముంది చెప్పేది వస్తా. అంతేగాని ఇది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసి ఏమొస్తుందండి? ఇప్పుడు దొంగన పడ్డ 6 నెలలు కుక్కలు ఒరిగినట్టు ఈ రకంగా మీరు అన్నట్టే చెప్పి కరెక్ట్ అండి. డెఫినెట్గా రేపు పొద్దున ఈ దీని మీద మీ 100% మా లాయర్ కూడా సంప్రదించి వీళ్ళు మాట్లాడి ఎట్లా మాడతారు, మీరు బెయిల్ లేనోడు మాడకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ రిలీజ్ ఎనీ వీడియోస్ ఆర్ నాట్ రిలీజ్ ఎనీథింగ్. సో డెఫినెట్గా దీని మీద డెఫినెట్గా వీ విల్ టేక్ యాక్షన్. వైసీపీకి సంబంధించి ఏమన్నా కుట్ర జరుగుతుంది అనుకుంటారా? ఇప్పుడు నీకెంత తెలుసో నాకెంత తెలుసు అన్న. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ గురించి ఏమేమి జరుగుతుందో, ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో నీకు బయటోడిగా నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఎందుకంటే నా మటర్ చేసే వరకు చనిపోయే వరకు ఆ రాయుడు కూడా నాకు తెలియదు. సమ్ డ్రైవరు మా ఇళ్ళకి రోజుకి 1000 మంది వస్తారనుకున్నా, వాళ్ళతో పాటు 100 మంది వస్తుంటారు. ఎవరో వస్తారు, పని చేసుకుంటారు, మాట్లాడతారు, లేకుండా ఒక లీడర్ వస్తాడు. మా లీడర్స్తో పాటు నేను పోతాను. లీడర్ ఒక ఇంటికి వస్తాను అనుకోండి, నా వెనకాల ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మంది పేర్లు మాకు తెలుసా, లేకుంటే ఇంకా మనకు తెలియదు కదా. సో అదే రకంగా ఆయనతో పాటు వచ్చాం మా ఇంటికి. అతను ఎవడో ఏందో అసలుకైతే నిజంగానే ఇట్ ఈస్ సో షాకింగ్ దట్ ఈ రకంగా కూడా చేయొచ్చా, ఈ రకంగా కూడా వెండేట ఆమెకు నేనే చేసే తెలియదు. కానీ ఈ రకంగా కూడా కక్షపూరితంగా చేసే దీని మీద మరి మీరు అన్నట్టు వైసీపీ కోణంలో ఆలోచించాలా, లేకుంటే ఇంకో కోణంలో ఆలోచించాలా, అది కూడా ప్రజల దృష్టికి వదిలేస్తాడు. డెఫినెట్గా నా గురించి ప్రజలకు తెలుసు. శ్రీకాళహస్తిలో నేను ఏ రకంగా ఈ 16 నెలల్లో డెవలప్ చేస్తాను, ఏ రకంగా కష్టపడ్డాను, ఏ రకంగా అందరిని కలుపుకొని పోతున్నాను, ఏ రకంగా బీజేపీ ఇప్పుడున్న జనసేన కార్యకర్తలు కూడా అడగండి. ఏ రకంగా మా ఇంటికి వస్తాం, ఏంటి, ఏ రకంగా భోజనం పెడతాను, ఏ రకంగా వాళ్ళకి దగ్గరుండి బాగా చూసుకుంటున్నాను వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దీని గురించి నేను